భగవద్గీత. ఈ భగవద్గీత మహాభారత యుద్ధంలో అర్జునుడు ఒక సంకట స్థితిలో ఉన్నప్పుడు జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన జ్ఞానాన్నే భగవద్గీత అంటారు. ఈ భగవద్గీత అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం ఈ భగవద్గీతలో చెప్పబడింది. అలాంటి భగవద్గీతను చదవడానికి మనకు సమయం ఉండదు అని అనుకుంటూ బాధ్యతలన్నీ తీరిన తర్వాత చదివి తెలుసుకుందామని మనలో చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ భగవద్గీత చదవడం వలన మన రోజువారీ జీవితంలో ఉన్న మానసికమైన ఆందోళనలు, ఒత్తిడి, సహనం, మన సాధారణ ఆరోగ్య పరిస్థితులు ఎలా మెరుగుపడతాయో ఈ పరిశోధనలో తెలుసుకుంటే తెలుస్తుంది. 2004 కేరళ రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ కేరళలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీలో అంజనా అనే విద్యార్థిని, అంటే ఒక పరిశోధక విద్యార్థిని, భగవద్గీత చదవడం వల్ల మనిషిలో కలిగే మార్పులను తన యొక్క పరిశోధనా పత్రంలో విస్తృతంగా వివరించింది. ఒకసారి ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. మొత్తం ఈ పరిశోధనలో 76 మందిని తీసుకునిందనమాట. వారిని 2 గ్రూపులుగా విభజించి మొదటి గ్రూపులో 38 మంది, రెండవ గ్రూపులో 38 మంది. ఈ 2 గ్రూపుల్లో కేవలం మగవారు మాత్రమే కాకుండా ఆడవారిని కూడా ఈ స్టడీలో ఇంక్లూడ్ చేశారు. అలాగే పట్టణ ప్రాంతం నుంచి కాకుండా గ్రామీణ ప్రాంతం నుంచి కూడా విద్యార్థులను తీసుకున్నారు. కేవలం హిందువులు మాత్రమే కాకుండా ఇతర మతాలకు సంబంధించినటువంటి క్రిస్టియన్, ముస్లిం మతానికి చెందిన విద్యార్థులను కూడా ఈ స్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ పరిశోధన ఎలా జరిగిందో చూద్దాం. మొదటి గ్రూప్ 38 మందికి 3 నెలల పాటు భగవద్గీతలోని అన్ని చాప్టర్లోని శ్లోకాలను వివరిస్తూ భగవద్గీత తరగతులు నిర్వహించారు. రెండవ గ్రూపు వారు భగవద్గీతతో ఎటువంటి సంబంధం లేకుండా మనలాంటి రోజువారీ సాధారణ జీవితాన్ని గడిపారు. ఇప్పుడు 3 నెలల తర్వాత మొదటి గ్రూపు, రెండవ గ్రూపు వాళ్ళ యొక్క అన్ని రకాల మానసిక అంశాలను అనాలిసిస్ చేశారు. ఈ అనాలిసిస్ చేసిన తర్వాత మొదటి గ్రూపు, అంటే భగవద్గీత తరగతులు విన్న విద్యార్థులలో స్ట్రెస్ లెవెల్స్, అంటే సహనం, దీన్నే ఓర్పు అని కూడా అంటారు, ఈ సహనం యొక్క స్థాయి మొదటి గ్రూపులో పెరిగినట్టు గమనించారు. రెండవది అగ్రెసివ్, అంటే దూకుడుతనం. ఈ దూకుడుతనం అనేది కూడా మొదటి గ్రూపులో తగ్గినట్లు గమనించారు. తర్వాతది యాంగ్జైటీ, అంటే ప్రతి విషయానికి ఆందోళన చెందడం అన్నమాట. ఈ ఆందోళన చెందడం అనే గుణం కూడా మొదటి గ్రూపులో తగ్గినట్లు గమనించారు. తర్వాతది డిప్రెషన్, ఒత్తిడిని తట్టుకోలేకపోవడం. ఈ ఒత్తిడిని తట్టుకోవడం అనే గుణం కూడా మొదటి గ్రూపులో పెరిగినట్లు గమనించారు. తర్వాతది మానియా, అంటే ఒక రకమైన ఉన్మాద స్థితి. ఈ ఉన్మాద స్థితి కూడా మొదటి గ్రూపులో తగ్గింది. తర్వాతది ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, అంటే నేను తక్కువ, నేను ఫలానా వాడిని, నేను ఇది చేయలేను అనే ఒక రకమైన ఆత్మన్యూనతా భావం అన్నమాట. ఈ భావం కూడా మొదటి గ్రూపులో తగ్గినట్టు గమనించారు. తర్వాతది పెరోనియా, అంటే మతి స్థిమితం, అంటే మనసు అనేది ఒక స్థిరత్వం కలిగి ఉండడం అన్నమాట. ఈ రకమైన గుణం అనేది మొదటి గ్రూపులో బాగా వృద్ధి చెందింది. తర్వాతది మాల్ అడ్జస్ట్మెంట్, అంటే తప్పుని సరిదిద్దుకునే గుణం కూడా మొదటి గ్రూపులో పెరిగింది. తర్వాతది వారి యొక్క సాధారణమైన ఆరోగ్య పరిస్థితులు. ఈ సాధారణ ఆరోగ్య స్థితి కూడా మొదటి గ్రూపులో పెరిగినట్టు గమనించారు. తర్వాతది బీపీలో కూడా 2 రకాల వాల్యూస్ ఉంటాయని మనకు తెలుసు కదండి. ఫస్ట్ వాల్యూ వచ్చేసి సిస్టోలిక్ ప్రెజరు, తర్వాతది డయాస్టోలిక్ ప్రెజరు. ఈ సిస్టోలిక్ ప్రెజర్ కూడా మొదటి గ్రూపులో తగ్గినట్లు గమనించారు. తర్వాతది పల్స్ రేట్, అంటే గుండె కొట్టుకునే వేగం అన్నమాట. ఈ యొక్క పల్స్ రేట్ కూడా మొదటి గ్రూపులో తగ్గినట్లు గమనించారన్నమాట. ఈ విధంగా అన్ని రకాల విషయాలని, ఈ రకమైన మానసిక అంశాలన్నింటినీ కూడా ఒక సైంటిఫిక్ స్టాటిస్టికల్ మెథడ్స్తోనే క్యాలిక్యులేట్ చేసి పబ్లిష్ చేశారనమాట. ఆ తర్వాత ఈ ఫలితాలన్నింటినీ కూడా ఆమోదించారు. భగవద్గీతని చదవడం ద్వారా లేదా వినడం ద్వారా మన యొక్క నిజతత్వాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక సాధనలో పురోగతి సాధిస్తూ ఉన్నప్పుడు మనసుకు ఉపశమనం కలిగి ఉండడం, పైన చెప్పిన అనవసరమైన మానసిక ఆందోళనలన్నీ కూడా తొలగిపోవడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి భగవద్గీత అనేది చనిపోయిన తర్వాత ఏదో శవయాత్రలో వినడానికో వీటికి వినిపించే సంగీతం కాదు. బ్రతికున్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత నుంచి చదివి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ లౌకికమైన చదువులన్నీ కూడా శరీరం ఉన్నంత వరకు మాత్రమే సుఖాలని ఇస్తాయనుకోవచ్చు. కానీ ఆత్మకి ఒక ఉన్నత స్థానాన్ని కలిగించాలంటే మాత్రం ఖచ్చితంగా భగవద్గీత చదవాల్సిందే, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాల్సిందే. కాబట్టి దయచేసి ఎవరు కూడా
మన ఋషులు అందించిన జ్ఞానాన్ని విమర్శించకూడదు. అలాగే భగవద్గీతని చదవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్.